హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. కార్తీక మాసం స్పెషల్గా మనకి బొంబాయి చట్నీని ఉల్లిపాయలు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం. కార్తీక మాసం స్పెషల్ అనే కాకుండా ఈ సీజన్లో చాలామంది స్వాములు ఉంటారు కదా, స్వాములకు కూడా ఈ ప్రసాదం కాదు, ఈ చట్నీని అయితే కనుక ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఒక పావు కప్పు అయితే శనగపిండిని తీసుకున్నాం. ఇప్పుడు ఈ పావు కప్పు శనగపిండికి గాను 3 కప్పులు వాటర్ అయితే గనక వేసుకోండి. ఫస్ట్ ఒక కప్పు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా తిప్పేసుకోండి. ఇందులోనే టేస్ట్‌కి సరినంత సాల్టు, కొంచెం పసుపు వేసేసుకొని బాగా ఉండలు లేకుండా అయితే గనక ఫస్ట్ కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఉండలనేవి రావన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపిండికి గాను 3-4 కప్పులైతే గనక వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు 1, 2, 3 కప్పులైతే గనక వేసుకున్నాం. మనం ఫస్ట్ ఒక కప్పు వేసుకున్నాం కదా, దీంతో పాటు 5 కప్పులు వాటర్ అయితే గనక నేను వేసుకున్న దానికైతే గనక తీసుకున్నాననమాట. ఇలా ఉండలు లేకుండా మొత్తం అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు మనకి ఏమేమి పోపు దినుసులు పడతాయో అవన్నీ కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకోండి. తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా తీసుకొని వాటిని అన్నిటిని చక్కగా వేపుకోండి. ఈ పోపు అంతటిని ఎంత బాగా వేపుకుంటే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి ఇలాగ ఇందులో వేగించేసుకోవడం వల్ల మనకి కారం అనేది ఏమి ఉండదు. నార్మల్గా అయితే ఈ స్టేజ్లో ఉల్లిపాయలు వేస్తాం కదా, ఇప్పుడైతే మరి కార్తీక మాసం అలాగే స్వాములకు కాబట్టి ఉల్లిపాయ వేయం కదా. ఫైనల్గా అయితే కనుక ఇంగువ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి ఉంటుంది కదా, ఒకసారి గరిటె పెట్టుకొని బాగా కలుపుకొని అప్పుడు కలుపుకుంటే కింద వరకు వెళ్ళి కింద పిండి అనేది మిగిలిపోకుండా ఉంటుంది అనమాట. ఇలాగ కంటిన్యూస్గా కలుపుకుంటా మనం మొత్తం పిండి కలిపిన వాటర్ని అంతటిని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇంతే. ఇప్పుడు నుంచి ఒక సిమ్లో పెట్టుకోండి, లేదంటే మనం స్టవ్ దగ్గరే ఉంటే కనుక కొంచెం హైలో పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ ఉంటే కనుక మనకు అనేది చట్నీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. కాబట్టి చాలా దగ్గరగా ఉండి వెంటనే చేసేసుకోండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు చాలా తొందరగా అయిపోతుంది కదా ఈ బొంబాయి చట్నీ అనేది. మీకు కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా కావాలి అన్నది మన చాయిస్ కాబట్టి థిక్‌గా కావాలంటే థిక్‌గా అయ్యేంత వరకు ఉంచుకోండి. లేదంటే గనక ఏ స్టేజ్‌లో కావాలంటే ఆ స్టేజ్‌లో దింపుకోండి. ఒక్కొక్కసారి థిక్‌గా అయిపోతది, ఏం చేయాలి అనుకున్నప్పుడు కొంచెం హాట్ వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్ని ఇందులో వేసేసుకుంటే మళ్ళీ మనకి నార్మల్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుందనమాట. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర చల్లుకోండి. ఈ స్టేజ్‌లో మన దగ్గర లెమన్ ఉంటే లెమన్ పిండుకుంటే చాలా సేపటి వరకు ఈ బొంబాయి చట్నీ అనేది మనకి చిక్కబడిపోకుండా ఉంటుందన్నమాట. అదొక టిప్పు. 2 టిప్పులు అయితే చెప్పాను కదా, అదైతే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నిమ్మకాయ ఒకటి పిండుకోవాలి, అలాగే హాట్ వాటర్ ఒకటి వేసుకుంటే కనుక మనకి చిక్కబడిపోకుండా ఉంటుందన్నమాట. కన్సిస్టెన్సీ మనకు నచ్చినట్టుగా ఎక్కువసేపు చట్నీ అనేది లిక్విడ్ ఫామ్‌లోనే ఉంటది. లేదంటే గనుక గట్టి పడిపోయి ఉంటది కదా. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒకసారి ఆనియన్ లేకుండా బొంబాయి చట్నీ లేదంటే చింతామణి చట్నీని ట్రై చేసి మీకు నచ్చిన టిఫిన్‌లో అయితే గనక తినడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుక్కు విత్ లడ్డు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఉల్లిపాయ లేని వంటకాలు మరిన్ని నా ఛానల్‌లో పోస్ట్ చేస్తాను, చూడండి.